ఉంటది బూతులు మాట్లాడడానికి, వాళ్ళని వీళ్ళని తిట్టడానికి, గాసిప్స్ స్ప్రెడ్ చేయడానికి. రోమర్లో ఎవరి గురించైనా ఒక చిన్న విషయం తెలిసిందంటే ఇప్పుడు దాన్ని నెత్తికేసేసుకుని రాజమండ్రి అంతా టౌకేసేదాకా అమ్మగారికి రాత్రి సుఖంగా నిద్రపట్టదు. అది 10 మందికి చెప్పేదాకా అటు ఇటు తిరిగి ఆ ఇంటికి ఈ ఇంటికి వాళ్ళు పిలవకపోయినా వెళ్ళి వాళ్ళ గురించి తెలిసిందా, వీళ్ళ గురించి తెలిసిందని ఆ గాసిప్ స్ప్రెడ్ చేయాలంటే కొంతమందికి ఎంత ఇష్టమో. గాడ్లీ పీపుల్ డిస్కస్ గాడ్ అండ్ వరల్డ్లీ పీపుల్ డిస్కస్ పీపుల్ అన్నాడు ఒక ఆయన. దేవుని ప్రజలు ఎప్పుడైనా కలిస్తే దేవుడి గురించి మాట్లాడుకుంటారట, లోక సంబంధ వ్యక్తులు కలిస్తే ప్రజల గురించి మాట్లాడుకుంటారట, మనుషుల గురించి మాట్లాడతారు. ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఒక చెడ్డ విషయం నీకు తెలిస్తే ప్రార్థించే, దేవా వారిని మార్చండి ప్రభు అని ప్రార్థించే, వారు నీ చేతిలో మరలా వాడబడాలని ప్రార్థించే. అంతేగాని తెలిసింది కదా ఇప్పుడు చూపిస్తాను ఆ తడాక అని చెప్పి అటు ఇటు తిరిగి స్ప్రెడ్ చేస్తున్నావా? జాగ్రత్త సుమా, ఆఖరికి నష్టపోయేది నువ్వే. వారు నేడో రేపో ప్రభువు తమ జీవితాలు అప్పగిచ్చేసి వాళ్ళ మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడు ఆ రూమర్లు స్ప్రెడ్ చేసే లక్షణం నీలో ఉంటే నువ్వు చచ్చేదాకా ఆ లక్షణం బోధ నీలోంచి. నీ నోరు మాట్లాడకూడని మాటలు, అబద్ధాలు, మోసపు మాటలు మాట్లాడుతున్నాయి, చచ్చుబడిపోయింది నీ నోరు.